అమ్మమ్మ కథలు వినేద్దామా? ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అని ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి పెద్ద ఇల్లేమీ లేదు, బంగారము లేదు, కానీ మంచి మనసు మాత్రం చాలా పెద్దది. ప్రతి సాయంత్రం సూర్యుడు అస్తమించగానే రామయ్య తన ఇంటి ముందు ఒక చిన్న దీపం వెలిగించేవాడు. పక్కింటి వాళ్ళు ఇలా అడిగేవారు, రామయ్య, నీ ఇంట్లోని వెలుగుంటే చాలు కదా, ఇంటి బయట దీపం ఎందుకు పెడతావు? రామయ్య మెల్లగా నవ్వుతూ ఇలా చెప్తాడు, చీకట్లో నడిచే వాళ్ళకి ఈ చిన్న వెలుగు అయినా దారి చూపాలి కదా తల్లి. ఒక రాత్రి భారీ వర్షం పడుతుంది. చుట్టూ చీకటి, చల్లని గాలి వేస్తుంది. అయినా సరే రామయ్య తడుస్తూనే బయటకి వచ్చి ఆ చిన్న దీపాన్ని వెలిగించేవాడు. అదే సమయంలో దారి తప్పిన ఒక వృద్ధుడు ఆ చీకటిలో అలా నడుచుకుంటూ వస్తుండగా ఈ దీపము కనిపించింది. ఆ దీపం వెలుగులో దారి చూసుకుంటూ సురక్షితంగా ఊర్లోకి చేరాడు. ఆ తర్వాత రోజు ఆ వృద్ధుడు ఊరంతా ఇలా చెప్తున్నాడు, నిన్న రాత్రి నేను చీకటిలో తప్పిపోయాను. ఎటు వెళ్ళాలో తెలియక వస్తుంటే రామయ్య ఇంటి ముందు తను వెలిగించిన ఆ చిన్న దీపమే నాకు దారి చూపించింది. అందుకే అన్నాను, చిన్న వెలుగు కానీ పెద్ద మార్పు అనేసి. అప్పటి నుంచి ఆ ఊర్లోని ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంటి ముందు వాకిట్లో లేదా గుమ్మంలో సాయంత్రం వేళకు ఒక దీపం వెలిగించడం మొదలుపెట్టారు. అలా కథ ముగిస్తూ అమ్మమ్మ చివర్లో ఇలా చెప్పింది. అరే నాన్న, మనం చేసే మంచి పని చిన్నదైనా దాని ఫలితం చాలా పెద్దదిగా ఉంటుంది. అంతే పిల్లలు, కథ అయిపోయింది.